అసలు పుష్ప మూవీ ఏంది స్మగ్లింగ్ చేస్తుంది కాదు సమాజంకి ఏం మెసేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు చిరుత మూవీ ఉంది. ఎప్పుడు మెగాస్టార్ కొడుకు లాంచింగ్ వరకు పనికిచ్చింది. దాని తర్వాత రాజకీయాల్లో లేనప్పుడు మరి రాజకీయాల్లో మీటింగ్లు అవసరమా? మెగా ఫ్యామిలీ లేకుండా అల్లు అర్జున్ ఎక్కడ అంటారు? మరి అల్లు రామలింగ లేకుండా చిరంజీవి ఎక్కడ? నేను కూడా అనొచ్చు కదా. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తీసుకుంటే ఒక ప్రొడ్యూసర్ అల్లు అర్జున్ మొత్తం పెయిడ్ ప్రమోషన్స్ పెయిడ్ ఆర్మీతో వైరల్ అవుతున్నారని అన్నారు కదా. అవునరా బాయ్, ఈ రోజు అల్లు అర్జున్ కి సపరేట్ ఫాలోయింగ్ ఉందని చెప్పి తను కూడా సపరేట్ అల్లు అర్జున్ ఆర్మీ పెట్టుకొని తను ఎదుగుతున్నాడు. అవును, గాంధీ కళ్యాణ్ కంటే గొప్ప అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ గొప్ప, నాకేమో అల్లు అర్జున్ గొప్ప. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రాలిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఏపీ రాజకీయాల కంటే అల్లు అర్జున్ పై ట్రోలింగ్స్ ఎక్కువైనాయి. సో ప్రస్తుతం మనతో ఈ టాపిక్ మాట్లాడడానికి అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పాలా, లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పాలా? సో ఆయనే అడిగి తెలుసుకుందాం. మరి సంతోష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్, నమస్తే. మరి అల్లు అర్జున్ ని కూడా అమ్మ నాన్నలానే గుండెలోనే పెట్టుకోవచ్చు కదా, కనిపించాలని టాటూ. అంటే డబ్బులు ఏమని ఇస్తారన్నా? డబ్బులు ఎందుకు? ఫేమ్ పెరుగుతుంది, వీడియోస్ లలో కనిపిస్తే అల్లు అర్జున్ ఫ్యాన్ అని, ఇప్పుడు కూడా పెరుగుతారు. సో టాటూ వేసుకున్నది ఫేమ్ అలో కాదు. సో నేను తన అభిమాని కాబట్టి, డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి, సో అది వ్యక్తపరచడం అంతే తప్పించి, అంటే పచ్చబొట్టు పెట్టుకునేంత అభిమానం ఉందని చెప్పడానికే ఈ పచ్చబొట్టు. సో ఎవడో పేడ్ చేస్తే కాదు, సైదా అభిమానం అంతే. అల్లు అర్జున్ అంటే ఇంత పిచ్చి అంటున్నారు కదా, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ ఇట్లా అభిమానం అనేది? అభిమానం వచ్చేసి నాకు గంగోత్రి మూవీ చూసినప్పుడు చూసాము. బట్ ఆర్య మూవీ నుంచి సో తన చేసే డాన్స్ కానీ మేనరిజం స్టైల్స్ కానీ అప్పటి నుంచి ఇక ఫ్యాన్ అయిపోయాను. అలా మూవీకి తను డెవలప్ అవ్వడం, ఇన్స్పిరేషన్ గా నిల్చోవడం, సో డిఫరెంట్ యాక్టింగ్ చేయడం. సో ఇప్పుడు ఎవరైనా యువత ఏముంటారు, ఎవరైతే హీరో కొత్తగా చేస్తారో వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. అలాగే మేబీ నేను నాకు తెలియని ఊహలో ఆర్య మూవీకి ఇంపాక్ట్ అయ్యాను. దాని తర్వాత అలాగే కంటిన్యూ అవుతాయి. సో ఇది వరకు పుష్ప వరకు వచ్చింది. ఎందుకు అల్లు అర్జున్ అంటే అంత ఇన్స్పిరేషన్? చాలా మంది హీరోలు ఉన్నారు, ఎందుకు చిరంజీవికి యాక్టింగ్ రాదా? ఎన్టీఆర్ బాగా డాన్స్ చేయరా? రామ్ చరణ్ కూడా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ రేంజ్ లో వాళ్ళు డాన్స్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి కూడా అభిమానం ఉంటారు. నాకు పర్సనల్లీ అల్లు అర్జున్ ఇష్టం కాబట్టి, తనని చూసి ఇన్స్పిరేస్ అయ్యాను కాబట్టి తనని ఎక్కువ ఇష్టపడతాను, వీళ్ళని అభిమానిస్తాను అంతే తప్పించి. కానీ అందరు ఇష్టపడాలని ఏం లేదు కదా. మనకి ఎవరో ఒకళ్ళే రోల్ మోడల్ గోల్ అని ఉంటది. ఆ గోల్ లో మనకు అల్లు అర్జున్ అని నేను అనుకుంటున్నా. సో అలాగే ఎన్టీఆర్ అన్న బాగా చేస్తాడు, ప్రభాస్ అన్న చేస్తాడు. ప్రభాస్ అన్న ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఇప్పుడు కల్కి వచ్చింది, మన తెలుగు సినిమా ఎక్కడికో తీసుకెళ్లారు. సో నేను ప్రతి సినిమా చూస్తాను, ప్రతి సినిమాకి మూవీ రివ్యూలు ఇస్తాను. బాగుందంటే బాగుందని చెప్తాను, బాగాలేదంటే బాగాలేదని చెప్తాను. తప్పించి వాళ్ళందరినీ మనం ఇష్టపడాలని లేదు కదా, అభిమానిస్తాను వాళ్ళందరినీ కూడా. సో నేను పర్సనల్ గా నా ఒపీనియన్ వచ్చేసి అల్లు అర్జున్ ఇష్టం. అట్లా ప్రతి మూవీకి రివ్యూ ఇస్తా అంటున్నారు కదా, మరి మధ్యలో అల్లు అర్జున్ ఎందుకు రాకుతారు? అవును, అల్లు అర్జున్ లేకపోయినా అల్లు అర్జున్ తీసుకొస్తారు మీరు. అక్కడ టాపిక్ అల్లు అర్జున్ గురించి వస్తే అని మాట్లాడతాను, లేకుంటే మాట్లాడాను. సో ఆ సినిమా గురించే మాట్లాడతాను. ఎవరైనా అల్లు అర్జున్ గురించి మధ్య తీసుకొచ్చారు అనుకో, ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ కదా, ఖచ్చితంగా నాకు బాధ అనిపిస్తుంది. అరే ఇక్కడ అల్లు అర్జున్ కి సంబంధం ఏముంది, మధ్యలో ఎందుకు తీసుకొచ్చారు? అందువల్ల నేను కూడా వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో వాళ్ళు తీసుకురాకపోతే నేను కూడా మాట్లాడాను కదా. సో అది ఇప్పుడు మన ఇష్టమైన వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే బాధ అనిపిస్తుంది కదా. ఒక డైహార్డ్ ఫ్యాన్ గా నాకు కూడా ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సంబంధమే లేదు, నీ సినిమా గురించి నువ్వు మాట్లాడాలి. కానీ అల్లు అర్జున్ ఎందుకు వచ్చిండు? ప్రతి దాంట్లో అల్లు అర్జున్ గురించి మాట్లాడితే మీకు బజ్ వస్తుందన్నా? వాళ్ళ ఒపీనియన్ కాబట్టి మా హీరో గురించి మాట్లాడితే ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఆ ప్లేస్ లో ఏ హీరో ఫ్యాన్ ఉన్నా ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిందే, అవుతారు కూడా అంతే. మేము పుష్ప మూవీని పాన్ ఇండియా లెవెల్ తీసుకెళ్ళాం అంటున్నారు. అసలు పుష్ప మూవీ ఏంది స్మగ్లింగ్ చేస్తుంది కాదు, సమాజంకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మీ ఫ్యాన్స్ రెచ్చిపోయి దాన్ని ట్రెండ్ చేస్తున్నారు. రెచ్చిపోవడం కాదు, దాంట్లో అంటే చాలా మంది అన్నారు పేడు ఇది కొన్నారా అన్నాడు. కొన్నది కాదు, అది కొంటే ఇస్తే చాలా మంది డబ్బులు ఇచ్చారు కొనేటోళ్ళు. మరి బాలీవుడ్ లో మనకంటే ఎక్కువ డబ్బులు ఉంటాయి, వాళ్ళతో ఎక్కువ బడ్జెట్ సినిమాలు కదా, వాళ్ళు కూడా కొనుక్కుంటారు కదా. బట్ అది కొనుక్కుంటే రాలేదు. అక్కడ చాలా మంది ఏంటంటే పుష్ప సినిమాకి ఎందుకు వచ్చింది, పుష్ప సినిమా ఇప్పుడు అవార్డు ఎందుకు ఇచ్చారు, బెస్ట్ యాక్టర్ కి సినిమాకి తేడా లేని వాళ్ళకి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ అవగాహనకే వదిలేయాలి. యాక్టింగ్ ఇచ్చారు, ఎందుకంటే ఇంత స్టైలిష్ గా ఉండి ఒక కూలోడు ఎలా ఎదిగాడు, ఎలా బిల్డప్ అయ్యాడు తన యాక్టింగ్ తోని. సో యాక్టింగే కాకుండా ఒక సమాజంని ఏంటి దొంగతనంగా ఎర్రచందనం అక్కడ పక్కన ఎర్రచందనం కాదు, అది
ఎర్రచందన్ అంటే అది సినిమా. ఉమ్, సినిమా అనేది అక్కడ క్లారిటీగా ఇస్తారు వాళ్ళు. ఇది ఒక సినిమానే తప్పించి దీన్ని నిజ జీవితంలో తీసుకొని వాళ్ళు కూడా యాడ్ ఇస్తారు. యాక్టింగ్ తను ఎలా ఎదిగాడు, ఉమ్, సో తన డైలాగ్స్ తో కానీ ఇప్పుడు ప్రతి ఆ, ఇప్పుడు ఒక చిన్న మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళని ఎక్కడ అవమానిస్తారు, నువ్వు ఎదగవురా అంటే లేదురా నేను కూడా తగ్గేదేలే అంటే అలాంటి డైలాగ్, మోటివేషన్ డైలాగ్ చాలా మూవీలో ఉన్నాయి. అలా యాక్టింగ్ పరంగా వచ్చింది కానీ ఏదో స్మగ్లింగ్ చేస్తున్నా దానికి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ క్లారిటీ ఇస్తున్న వాళ్ళకు బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారు, సినిమాకి ఇవ్వలేడని నేను చెప్తున్నాను. అదే స్మగ్లింగ్ ని కూడా చాలా మంది ఆదర్శంగా తీసుకొని అలానే ఫాలో అవ్వచ్చు కదా. అంటే ఈ పుష్ప సినిమా ఒకటే వచ్చిందా, మన ఇక లోకంలో ఏ సినిమాలు తీయలేరా? అంటే మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కదా. అదే చెప్తున్నాను కదా, జస్ట్ అది ఏంటంటే వాళ్ళు చేసే స్టోరీని చేపిస్తారు. ఇప్పుడు చాలా మంది రియల్ స్టోరీలు తీస్తారు, దాంట్లో దొంగతనాలు అవన్నీ చూపిస్తారు, మరి దాన్ని క్వశ్చన్ చేయరు. ఉమ్. సో సినిమా పరంగా అది చూపిస్తారు స్క్రీన్ మీద తప్పించి మీరు ఇలా చేయమని ఎవరు చేయరు. వాళ్ళు ఆల్రెడీ చెప్పేటప్పుడే క్లియర్ కట్టుగా ఇస్తారు. అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా గానీ లేకపోతే వేరే ఎక్కడికి వెళ్ళినా గానీ ముందే ఒక ఫోన్ కాల్ తోని ఫ్యాన్స్ ని గ్యాదర్ చేయండి, హడావిడి చేయండి, దండలు వేయండి అని కాల్ వస్తాయి కదా మీకు నిజంగా. కాలేందుకోసం మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఒక హీరో, ఇష్టమైన అభిమాని హీరో వస్తున్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, హీరో వస్తున్నప్పుడు అప్పుడు మేము హడావిడి చేస్తాం అక్కడికి వెళ్ళి. ఉమ్, ర్యాలీలు కానీ, బైక్ ర్యాలీలు కానీ, ఇప్పుడు ఎవరికైనా ఉంటది, ఎవరు హీరో వాళ్ళు గొప్పగా చూపించుకోవాలి, మా హీరో వస్తున్న ర్యాలీ చేయాలని ప్రతి ఒక్క ఫ్యాన్కి ఉంటుంది. అలాగే మేము వెళ్ళి ర్యాలీలు చేసి దండలు పెట్టి అరెస్ట్ చేసుకుంటాం. మేము మా ఫ్యానిజం ఏందో అక్కడ చూపించుకుంటాం. ఇదంతా చేసినందుకు మీకు ఏమైనా మనీ ఇస్తారా? మనీ ఎందుకు ఇస్తారు? ఉమ్, మా అభిమానంతో చేస్తున్నాము, ఉమ్, మనీతో ఇస్తారా? మనీకి దానికి సంబంధమే లేదు. మనీ ఇచ్చేటోళ్ళు అయితే అంటే వాళ్ళు చేయించుకుంటారేమో, ఆ తెలియలేక అల్లు అర్జున్ మీద ఎట్లాగో అల్లు అర్జున్ కి ఏది చెప్తున్నా ట్రోల్ నడుస్తుంది, దీని మీద నూకేస్తామని ప్రతి నా కొడుకు అడ్డమైనోడు పొద్దున లేవంగానే అల్లు అర్జున్ ట్రోల్ చేయడమే, అల్లు అర్జున్ మీద మాట్లాడడమే. తెలుసుకోరు ఏందనేది, తెలుసుకోరు అంతే కదా. మనం ఒకళ్ళు ఎదిగిందంటే వాడిని ఎట్లా కిందకి లాగాలి అనే చూస్తా తప్పించి ఇదంతా వాళ్ళ కుట్రలో భాగమని నేను అంటాను. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తీసుకుంటే ఒక ప్రొడ్యూసర్ అల్లు అర్జున్ మొత్తం పెయిడ్ ప్రమోషన్స్, పెయిడ్ ఆర్మీతో వైరల్ అవుతున్నారని అన్నారు కదా. సో ఆయనకు ఆర్మీ లేదేమో అందుకని ఆ బాధ అనుకుంటా. జెన్యున్ గా ఆయన్ని అభిమానించే అభిమానులు లేరు కాబట్టి, సో ఎలాగైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్నాడుగా, ఏదో ఒక మాట్లాడదాం, బయట మనం పేరు తెచ్చుకుందాం, ఎవరికైతే భజన చేస్తుర్రో వాళ్ళకి దగ్గర అవుదామని ఒక ప్లాన్ తప్పించి ఎవరండి పేడ్ చేసే అభిమానం వస్తుంటారా చెప్పండి? ఇక్కడ ఆంధ్రాలో కూడా చాలా మంది హెల్ప్ నీడ్ ఉన్న పీపుల్ చాలా మంది ఉన్నారు కదా. ఎందుకు కేరళ అక్కడ కూడా ఫ్యాన్ బేస్ పెంచుకుందామని. ఆల్రెడీ కేరళలో ఎవరికి లేనంత అక్కడ స్టార్ హీరో కంటే ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సో మల్లు అర్జున్ కూడా అంటారు. సో అక్కడ కూడా ఒక అమ్మాయి ఇట్లా రావడం జరిగింది ఫ్యాన్స్ తరపు నుంచి, ఇట్లా వస్తే సో నేను చూసుకుంటానని అక్కడ చేశాడు. ఎందుకు తెలంగాణలో ఏపీలో కూడా చాలా హెల్ప్ చేసిండు, అది అందరికి తెలియదా? చాలా మందికి తెలుసు. సో అందరికి చెప్పాల్సిన అవసరం లేదు, అది తెలిసే వాళ్ళకైతే తెలుస్తుంది. కేరళలో ఇండస్ట్రీ లేదా, యాక్టర్స్ లేరా, వాళ్ళందరూ వేస్టా? వేస్ట్ అని మేము అనట్లేదు కదా, మరి వాళ్ళంతా వేస్ట్ అయినప్పుడు అంతా అక్కడ ఉన్న ఫాలోయింగ్ కూడా అల్లు అర్జున్ నే ఇష్టపడుతున్నారంటే సో ఆయన క్రేజ్ అలాంటిది, ఆయన ఫ్యాన్ యాక్టింగ్ బేస్ అలా. పెంచుకుందామని ఇలాంటివి చేస్తున్నట్టు. ఇప్పుడు ఏ హీరో అయినా ఎక్కడైనా ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని ఉంటది. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఒక యాక్టర్ కావాలనుకుంటే నేను పైకి పెరగాలని అనుకుంటా కానీ కిందికి పోవాలని అనుకోను కదా. సో తన యాక్టింగ్ తోని, తన స్టైల్ తోని, తన మేనరిజం తోని కదా మనీ ఇచ్చి పెంచుకుంటున్నట్టు. మనీ ఇచ్చి ఎందుకు పెంచుకుంటారండి? వాళ్ళు మనీ ఇచ్చిన ఫ్యాన్స్ కాదు కదా. ఇప్పుడు కేరళలో ఒక వ్యక్తి 36 టాటూలే వేసుకున్నాడు సినిమాలో అవన్నీ. సో అది పే ఇస్తే రాదు కదా అంత. ఇప్పుడు నేను ఒక్క టాటూ అన్నారు, అతను 36 టాటూలు ఉన్నాయి. సో అంత అభిమానం. సో తన ఒక రూమే సో బన్యన్న ఫొటోస్ తోని అలా ఉంటది. సో వాళ్ళ అభిమానం అలాంటిది. ఎందుకంటే అక్కడ రిసీవింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. అక్కడ స్టార్ హీరోకి ఎలాంటి కలెక్షన్ వస్తాయో అలాంటి కలెక్షన్ వస్తాయి. సో ఆయన జెన్యున్ గా తన యాక్టింగ్ తోని, తన డాన్స్ పర్ఫార్మెన్స్ తోని, తన స్టైల్ తోని తీసుకున్నాడు కానీ కొనుక్కునే అభిమానం వస్తుందండి. అది కొనుక్కునే అభిమానం కొంతవరకే ఉంటది, బట్ జెన్యున్ గా అభిమానం అని ఈ రేంజ్ లో ఉంటది. అందుకని ఈ రేంజ్ లో వచ్చింది ఆయనకు యాక్టింగ్. అసలు ఎందుకు అల్లు అర్జున్ ఇష్టం ఒక్క మాటలో చెప్పండి. ఒకటే మాటలు చెప్పాలంటే ఇన్స్పిరేషన్ నాకు, అంతే. ఏ గాంధీ తాత మంచి పని చేయలేదా? అవును, పవన్ గాంధీ కళ్యాణ్ కంటే గొప్పడా అల్లు అర్జున్? పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ గొప్ప, నాకేమో అల్లు అర్జున్ గొప్ప. మరి పవన్ కళ్యాణ్ గొప్పడా అల్లు అర్జున్ గొప్పడా? సో నేను ఇద్దరు కంపేర్ చేస్తే నాకు ఆల్వేస్ అల్లు అర్జున్. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఒక మంచి నాయకుడు, దేశం పట్ల ఒక మంచి సోషల్ రెస్పాన్స్ ఉన్న మంచి నాయకుడు. సో తను అప్పు చేసుకొని కూడా జనాలకు హెల్ప్ చేసే ఒక మంచి నాయకుడు. అలాంటి నాయకుడు సీఎం అవ్వాలనుకున్నా, బట్ సీఎం అవ్వాలి, డిప్యూటీ సీఎం అయిండు. రాజకీయాల్లో లేనప్పుడు మరి రాజకీయాల్లో మీటింగ్లు అవసరమా? అవసరం కదా, మన అనుకున్న వాళ్ళ కోసం దేంట్లోనే వెళ్ళాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలు తన పార్టీ ఉన్నప్పుడు తన ఎజెండానే కాకుండా
జనాల కోసము అప్పుడప్పుడు పార్టీలు మారుతా అని చెప్పి వీళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆయన చేసి ఇంత న్యాయమో ఈయన వెళ్ళింది కూడా అంతే న్యాయం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు, నేను ఎవరికి ఓన్గాను ఎవరికి ఏటో నేను ఓన్గానే పోతా అన్నారు. ఒక ఎలక్షన్లో ఏమో అక్కడ టీడీపీకి సపోర్ట్ చేశారు, తర్వాత బీజేపీకి సపోర్ట్ చేశారు, తర్వాత ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు, తర్వాత మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేశారు. సో తనకు భిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు అల్లు అర్జున్కి ఎందుకు ఉండదు? తనకు ఓన్ ఇప్పుడు తన స్టేటస్ పెరిగినప్పుడు తనకంటూ ఓన్ ఎప్పుడు ఒకరి మీద డిఫెండ్ అయి ఉండదు కదా. నీకంటూ ఒక డిసిషన్ ఉంటుంది, నీలోనే ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి మాటినాలి. అల్లు అర్జున్ తన లోపల ఒక మనిషి ఉంటాడు, తనకు ఒక డిసిషన్ ఉంటాయి, అవే వింటాడు. తనకంటూ ఒక డిసిషన్ ఉంటుంది కాబట్టి చెప్తాడు. సో తను ఎక్కడ పవన్ కళ్యాణ్ ఓడించండి అని చెప్పట్లేదు కదా, పవన్ కళ్యాణ్ ఇది కాదని చెప్పట్లేదు కదా. తను 9 years ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు శ్రీరెడ్డి విషయంలో కానీ తనకు ఆపద ఉన్నప్పుడు తనే వచ్చిండు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అందరూ వచ్చి గెలిచిన తర్వాత వాళ్ళు వచ్చారు. తను ఓటమిలో 9 years అల్లు అర్జున్ ఉన్నారు, అది ఎవరికి గుర్తుకు రావట్లేదు. ఇది ఒక్కటే హైలైట్ చేస్తున్నారు. సో ఎందుకంటే చాలా మంది మెగా ఫ్యాన్ లో ఏంటంటే ఇండివిజువల్ గా మెగా ఫ్యామిలీలో ఎవరికి వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సపరేట్ ఆర్మీ పెట్టుకొని సపరేట్ తనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకోవడం వాళ్ళకి జీర్ణించుకోగలుగుతారు. ఇప్పుడు చిరంజీవి గారే చెప్పారు, సో మెగా ఫ్యామిలీకి లెజెండే చిరంజీవి. ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజు ఇండస్ట్రీకి మెగాస్టార్ ఒక ఇన్స్పిరేషన్. చాలా ఇంటర్వ్యూలో కట్టె కాలేంత వరకు అల్లు అర్జున్ కూడా చెప్పారు నేను చిరంజీవి ఫ్యాన్ అని. చిరంజీవి గారే ఒప్పుకున్నారు, తను ఎదుగుతున్నాడు, తను ఎదిగేటప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, మధ్యలో మీకేందని చిరంజీవి గారే అన్నప్పుడు మీకెందుకు చెప్పు. సో మీరెంత కాంట్రవర్సీ, ఎందుకంటే అల్లు అర్జున్ ఎదుగుదల మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ఆ ఓర్చుకోలేదని ఇలా ట్రోల్ చేస్తున్నాను. నేను వాళ్ళకి షూటిగా మీకు నిజంగా మీరు క్వశ్చన్ చేయాలనుకుంటే నాకు క్వశ్చన్ చేయండి, ప్రతి దానికి ఆన్సర్ చెప్తాను. సో ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ లేకుండా ఆ మెగా ఫ్యామిలీ లేకుండా అల్లు అర్జున్ ఎక్కడ అంటారు, మరి అల్లు రామలింగ లేకుండా చిరంజీవి ఎక్కడ నేను కూడా అనొచ్చు కదా. సో మేము మనం ఎందుకంటే రెస్పెక్ట్ ఇస్తున్నాము. సో వీళ్ళు ఏమంటారంటే చిరంజీవికి యాక్టింగ్ స్కిల్స్ ఉంది కాబట్టి దగ్గర చేసుకున్నారు. అవునరా బాయ్, ఈ రోజు అల్లు అర్జున్ కి సపరేట్ ఫాలోయింగ్ ఉందని చెప్పి తను కూడా సపరేట్ అల్లు అర్జున్ ఆర్మీ పెట్టుకొని తను ఎదుగుతున్నాడు. ఎదుగుదలలో వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరెందుకు మధ్యలో భజన చేస్తున్నారు? మీ హీరో మీకెంత గొప్ప అయితే మా హీరో మాకంతే గొప్ప. మీ హీరోకి ఎలా మీరు ముందు తీసుకెళ్లాలనుకుంటారో మా హీరోని కూడా మేము అంటే మీకే ఫ్యానిజం ఉంటుందా? మీకే అన్ని ఉంటాయా? మనోభావాలు మాకుండదా? అంటే మీ హీరోనే సినిమా తీయాలన్నా మేము అందరికీ సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు అల్లు అర్జున్ చూసుకోండి, ప్రతి చిన్న హీరో ఈవెంట్కి వెళ్తాడు, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారు. సో తనకు కూడా ఎలా సపోర్ట్ చేస్తుంటే మేము మా హీరోని గురించి మాట్లాడుకుంటా వేరే హీరోని రెస్పెక్ట్ చేస్తాం. మీరేమో మా హీరోని ట్రోల్ చేయాలని ట్రోల్ చేస్తారు. బట్ మీరు ఎంత ట్రోల్ చేసినా మేము తగ్గము. ఆల్రెడీ తగ్గేదేలే అనే డైలాగ్ మాదే ఉంది కాబట్టి మేము ఎక్కడ తగ్గేదేలేదు. అల్లు రామలింగయ్య గారు వచ్చి చిరంజీవిని రిక్వెస్ట్ చేసి మరి బతిలాడి పెళ్లి చేసినారు కదా. అవును, ఇప్పుడు ఒక అబ్బాయి మంచి అబ్బాయి ఉన్నా పిలిచి ఇప్పుడు మీరు నేనున్నాను, ఇప్పుడు నాకు సిస్టర్ ఎవరో ఉన్నప్పుడు నేను ఏం చేసుకుంటా, ఒక మంచి అబ్బాయి ఒక వెల్ సెటిల్ వాళ్ళని చేద్దాం అనుకుంటా. సో చిరంజీవి అప్పుడే డెవలప్ అవుతున్నారు, మంచి యాక్టర్ అని అప్పుడు ఇచ్చాడు. పిల్లని తీసుకుని ఎవరైనా ఇప్పుడు నేను ఏమన్నా కషాయోడికి ఇచ్చామని ఎవరు అనుకోరు కదా. ఒక తండ్రి ఒక అమ్మాయిని కషాయోడికి ఇవ్వాలనుకోరు కదా. సో సినిమాలో అప్పుడే ఎదుగుతుండు. సో నా సపోర్ట్, నేను మా అమ్మాయి కాబట్టి ఇంకా ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి పిల్లనిచ్చి పెళ్లి చేసుకున్నాడు. సో సరే మీరు అది అంటున్నారు కదా పిల్లిచ్చు, సరే ఓకే. మరి ఇప్పుడు యాక్టింగ్ చేస్తే వస్తుందా కెరీర్, లేకుంటే ఉత్తగానే పేరు చెప్పుకుంటే వచ్చేస్తుందా? సరే మీరు అన్నారు కదా ఇప్పుడు అట్లా పిలుచుకొని, సరే పిలిచి ఇచ్చారు, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ వచ్చింది అన్నారు కదా. మరి అదే మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ ఉన్నాడు, సాయి, వీళ్ళందరూ సాయి ఉన్నాడు, వీళ్ళందరూ ఎందుకు కాలేకపోయారు? మరి వీళ్ళందరూ ఎందుకు స్టార్ అయిపోలేరు చెప్పండి? యాక్టింగ్ చేస్తాను కదా. ఇప్పుడు రామ్ చరణ్ అని ఉన్నాడు నేషనల్, ఎందుకు? తనకి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ చేస్తాడు కాబట్టి వచ్చింది కదా. ఎవరికైనా సొంత టాలెంట్ తోని యాక్టింగ్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు చిరుత మూవీ ఉంది, ఎప్పుడు మెగాస్టార్ కొడుకు లాంచింగ్ వరకు పనికిచ్చింది, దాని తర్వాత మరి ఆయన యాక్టింగ్ చేస్తేనే వచ్చింది. మరి అస్తమాన పేరు చెప్పుకోలేదు కదా, తన యాక్టింగ్ తోనే వచ్చింది కదా. అలాగే అల్లు అర్జున్ కూడా ఏదైనా గంగోత్రి సినిమా వరకే అది. వరుణ్ తేజ్ కి యాక్టింగ్ రాదా? వరుణ్ తేజ్ కి అసలు ఏమి పనికి రాడా మూవీస్ కి? మీరు అనేది ఇదే. అవును, టాలెంట్ ఉండాలి. మరి యాక్టింగ్ చేస్తే మరి టాలెంట్ ఉంది, బట్ అంత పొటాలిషన్ లేదంటున్నాను. వాళ్ళ అందరికి యాక్టింగ్ వస్తుంది, కానీ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ అని ఉన్నాడు, మరి ఇప్పుడు ఎన్టీఆర్ అన్న వాళ్ళకంటే బాగా చేస్తాడు అంటే వాళ్ళకి రానట్ట. ఇంకా పవన్ కళ్యాణ్ వాళ్ళకంటే బాగా చేస్తాడు, చిరంజీవి ఇంకా వాళ్ళకంటే బాగా చేస్తాడు అంటే వీళ్ళందరికి యాక్టర్ రానట్ట. మరి లెజెండరీ చిరంజీవి, మరి ఇంకా ఎన్టీఆర్ ఉన్నారు, నాగేశ్వరరావు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు. మరి అలా పోల్చుకుంటే కంపారిజన్ చేసుకుంటే చాలా వస్తాయి. కంపారిజన్ కాదు, ఇప్పుడు మనం ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ప్రజెంట్ ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు చేయాలనేది మాట్లాడుకోవాలి మనం. సో ఇప్పుడు ప్రెసెంట్ లో తను చేస్తున్నాడు కాబట్టి తన సొంత టాలెంట్ తోని, తన యాక్టింగ్ తోని సో బయటకు బిల్డ్ ఎవరికైనా ఉంటదండి. సొంతంగా ఎదగాలని ఎవరికి ఉండదు చెప్పు, ప్రతి ఒక్కరికి ఉంటది. సో తన స్టైల్లో తను వెళ్తున్నాడు, వెళ్ళనివ్వండి. సక్సెస్ అవుతున్నప్పుడు మీకెందుకు?
మా వాళ్ళ కిందికి లాగుతామంటే మీరు లాగితే కింద రాగడానికి ఏమన్నా గాలిపటం అంటే అనుకుంటున్నారా? మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నంటే మేమేమో అల్లు అర్జున్ వెళ్తుంటే ఆపుతున్నట్టే మాట్లాడుతున్నారు. అవును, మరి మీరు అందరు ఆపుతున్నారు. మరి నేను కొంతమంది ఆపలే. కావాలని ట్రోల్ చేసి సినిమాని ఆపుతాము, బైకాట్ మీరు చేస్తే బైకాట్ ఆడతాయి. మరి అంత బైకాట్ బన్నీ సినిమాని ఫ్లాప్ చేసేటోళ్ళు మరి మీ సినిమాలు ఎందుకు హిట్ చేసుకోలేకపోయారు? బన్నీ అని నిక్ నేమ్ పెట్టి మరి పిలుస్తున్నారు. మీకు అంత క్లోజా? అంటే అంత పేమెంట్ నా ఇస్తున్నారు. అభిమానం బన్నీ అనేది తనకి నిక్ నేమ్. బన్నీ అనేది చాలా మట్టుకు అల్లు అర్జున్ కంటే బన్నీ అనే పేరే బాగా రిఫ్లెక్ట్ అయింది. బన్నీ 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 అని అదొక ముద్దు పేరు, ఒక క్యూట్ క్యూట్ గా మన ఇష్టమైన వాళ్ళని అట్లా పిలుచుకుంటాం. అవును, మాకు బన్నీ అనే ఉంటది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నాకు మటన్ బిర్యానీ అంటే ఇష్టం, అందరికి ఇష్టం ఉండదు కదా, కొందరికి చికెన్ బిర్యానీ ఉంటుంది, కొందరు అలాగే ఇది కూడా అంత కంపారిజన్ చేసుకోవాలి. ప్రతి దానికి దీనికి లింక్ పెడితే కాంట్రవర్సీ అవుతుంది. అంటే మీకు అమ్మ నాన్న ఇష్టం అంటే మీ అమ్మని ఇష్టమా, మా అమ్మ ఇష్టం లేదా నేను క్వశ్చన్ ఇస్తా కదా, అది కరెక్ట్ కాదు. నాకు మా ఎవరి వేలో మమ్మీయే ఇష్టం. మీ మమ్మీ ఎందుకు ఇష్టం? అలాగే నాకు కూడా మా అమ్మ ఎట్లా ఇష్టమో నాకు కూడా ఓన్లీ బన్నీ గారు అల్లు అర్జున్ అంటేనే నాకు ఇష్టం. మా మమ్మీ అంటే మీ మమ్మీ నిన్ను కన్నది. అల్లు అర్జున్ ఏదో ఏదో బయట ఒక యాక్టర్. సో యాక్టర్ అంటే ఇప్పుడు కొన్ని కంపారిజన్ లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు అట్లా. మమ్మీలు అందరూ చాలా మంది మమ్మీలు ఇప్పుడు ఉన్నారు కదా. కొన్ని కంపారిజన్ ఫ్యామిలీతో కంపారిజన్ చేయదు. మీరే ఒకటే కదా కంపేర్ చేసింది. కంపారిజన్ చేసిందంటే మీ అమ్మ ఇష్టమా అని అన్నాను. అది కొన్ని డైలాగ్ ప్రతి దానికి ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు, డైలాగ్స్ ఏనా అల్లు అర్జున్ ఇందులో కూడా ఫాలో అవుతున్నారా? ప్రతి ఒక్కటి ఫాలో అవుతాం కదా, మరి ఫ్యాన్ మాత్రం ఆ మాత్రం తగ్గేదేలే ఉంటది, అలా ఉంటది. సో కొన్ని దానికి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ప్రతి దానికి ఫ్యామిలీ లాక్కోవడం కరెక్ట్ కాదు. అది ఎంతవరకు ఉంటుందో అదే మెయింటైన్ చేస్తే ఎవరికైనా లిమిట్ దాటకుండా ఉంటే బాగుంటది.